25 కోట్ల భూమిలో కోర్ క్యాపిటల్లో అమరావతి అసలైనటువంటి రాజధానిలో స్కూల్ స్థలం కబ్జా 25 కోట్ల భూమిలో అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. గుడి బడి అనే తేడా లేకుండా రాష్ట్రంలో పచ్చముఠాలు సాగిస్తున్న భూదందాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి కబ్జాలకి ఇది మరో నిదర్శనం. రాజధాని ప్రాంతంలో అస్సైన్ లంక భూముల నుంచి చివరకు పాఠశాలల దాకా ఈ కబ్జాల కాండ విస్తరించింది. విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ పరిధిలోని పాఠశాల స్థలాన్ని స్థానిక మండల టీడీపీ నేత కబ్జా చేయడం గమనార్హం. రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం జడ్పీ హై స్కూల్కి చెందిన అత్యంత విలువైన స్థలంపైన కన్నేసిన టీడీపీ నేత తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అధికార యంత్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆయన దీని మీద ఎవరైనా ఫిర్యాదు చేసినా బుట్ట దాఖలు చేస్తున్నారు. మందడం జిల్లా పరిషత్ హై స్కూల్కి పూర్వం దాతరిచ్చిన 4.10 ఎకరాలతో పాటు పంచాయతీ తీర్మానం ద్వారా కేటాయించిన ఎకరం పొలంతో కలిపి మొత్తం 5.10 ఎకరాల స్థలం ఉంది. సచివాలయానికి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోపే ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం 25 కోట్ల వరకు పలుకుతుంది. పాఠశాలకు చెందిన ఎకరం స్థలాన్ని టీడీపీ నేత కబ్జా చేయడంతో మురుగు బయటకు వెళ్లే దారి లేక ఆవరణ చెరువులా మారింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థపడుతున్నారు. 2017-18లోనూ టీడీపీ నేత కబ్జాలపై హెచ్ఎం పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ భూమి జోలికి రానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాని మరోసారి బరితెగించాడు. పాఠశాల స్థలం ఆక్రమణ గ్రామానికి చెందిన పలువురు సిఆర్డీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కి ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఎట్లాంటి చర్యలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఎక్కువగా పేద విద్యార్థులు చదువుకుని జడ్పీ హై స్కూల్కి చెందిన విలువైన స్థలం కబ్జా వెనక పెద్దల హస్తంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము ఫిర్యాదు చేయడం, అధికార యంత్రాంగం బుట్టలు దాకా చేయడం పరిపాలనగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. సచివాలయానికి పక్కనే ఉన్న పాఠశాల స్థలం కబ్జాపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు అని హైలైట్ చేశారు.